సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. అందరికీ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అంటే మనందరికీ కూడా నూతన సంవత్సరం వచ్చే తొలి పండుగ. ఈ నూతన సంవత్సరం వచ్చే తొలి పండుగ భారతదేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆనందోత్సవంగా పండుగ చేసుకుంటారు. కానీ సంవత్సరం మకర సంక్రాంతి శుభాకాంక్షలు. దాన్నే మనం భోగి అంటాం, మకర సంక్రాంతి అంటాం. ఈ భోగి అనే పండగకు ఒక కథ మీ అందరూ తెలిసిందే. మకర సంక్రాంతి ధాన్యం పండించి లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు, అలాగే మనం పెద్దలకి బట్టలు పెట్టి పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం. ఇదందరూ తెలిసింది. ప్రతి సంవత్సరం మనం అందరికీ హృదయపూర్వకమైన ఆశీస్సులు, పెద్దలకు దగ్గర నుంచి మాకు ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మీకు కానీ మీ యాజమాన్యానికి అందరూ కూడా ఈ భోగి శుభాకాంక్షలు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు, విష్ణు పాల్గొన్నారు. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ సంక్రాంతి అని, సంక్రాంతి వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆప్యాయత, అనురాగాలకు చిరునామా గ్రామీణ ప్రాంతాలన్నారు. मौली थोड़ा पीछे हो मौली। मोहन बाबू